హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాము, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మా వంటలు చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు, మా ఫాలోవర్స్కి అందరికీ కూడా పేరుపైన మీరందరూ బాగుండాలని మేము అనుకుంటున్నామండి. ఈరోజు కూడా ఒక మంచి వంటకంతో వచ్చినాము. మసాలా వడలు చేస్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనకి వర్షాకాలము వచ్చేటి పండగలు కదా అండి. ఈ సూపర్గా ఉంటుంది మసాలా వడ. ఎట్లా చేయాలో చూద్దాము, దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. పండగ మన మసాలా వడకి మెయిన్ వచ్చేసి శనగపప్పు అండి. శనగపప్పు ఏం చేయాలా, మంచిగా ఒక 2-3 గంటలు నానబెట్టుకొని మొత్తం ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా మనకి వెళ్ళిపోవాలి, వాటర్ ఉండొద్దు. దీన్ని ఏం చేయాలంటే మనము కొద్దిగా అంత శనగపప్పు ఇక్కడ తీసి పక్కన పెట్టుకుందాము. కొంచెం అంటే దొడ్డు రవ్వ లెక్క ఇది మొత్తము కొంచెం బరకగా మనము గ్రైండింగ్ చేసుకోవాలి. ఇది దీని ప్రాసెస్ అండి. ఇది మనం నేను గ్రైండ్ చేసినాక చూపిద్దాం అమ్మ. మనము దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మనకి సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోండి, పచ్చిమిర్చి తురుగుము, అంటే నార్మల్గా కచ్చపచ్చగా నూరినామండి మేము. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా అంత బియ్యం పిండి, కొద్దిగా అంత శనగపిండి అండి, కొంచెం అంత పసుపు, ఉప్పు, అంతే మన ప్రాసెస్. ఇప్పుడు అందులో ఆకుకూరగాయలు చూపి ఈ ఆకుకూరలు కూడా వేస్తున్నామండి మేము. చూడండి, సోయి కూర అంటారు కదా, సోయి కూర. ఇదేంటి కొయ్యి కూర కదమ్మా, కొయ్యి కూరనా? అదండి. ఈ రెండు మంచిగా నీట్గా కడుక్కోవాలి, పెట్టుకోవాలి. అవి ఇసుక అంతా ఉంటుందండి, మంచి నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఇవన్నీ వేసి మనం ఈరోజు మంచి మసాలా వడలు చేసుకుంటున్నాము. అంతలోపు ఈ పప్పు నేను గ్రైండ్ చేసుకొని వస్తానండి. అంతే, చూసారండి. ఆ మాదిరిగా మనము కొంచెం బరకగానే మిక్సీ చేసుకోవాలి. మనం ఎక్కువ పేస్ట్లోకి చేసుకోవద్దు, బాగుండయి మనకి. అంతా చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలంటే బరుకులు ఉంటుంది కానీ మంచిగా ఉంటాయి వడలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఎక్కడ నీళ్ళు ఇప్పుడే యూజ్ చేసుకోవద్దు మనము. నీళ్ళతో వద్దిగా. ఇక చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నా నేను. చూడండి, అన్నీ వేసేసుకొని మంచి కలుపుకోవాలి మనం పిండిని. ఇదే మన పని ఇప్పుడు. ఇంకా చూడండి, బేసను 2 చెంచాల బియ్యం పిండి, 2 చెంచాల శనగపిండి, కొద్దిగా అంతా శనగపప్పు మనం తీసినాం కదా, మనకు అక్కడక్కడ ఈ శనగపప్పు తగులుతుంటే మంచిగా ఉంటుందండి. ఇగో ఇది కూడా వేసేసినాం మనము. ఇవన్నీ ఇవి ఎందుకంటే మనకు టెక్స్చర్ మంచిగా వస్తుంది వడ. అట్లా ఇంతవరకు నీళ్ళు కూడా వేయలేదు, చూసిరు కదా. నీళ్ళు ఇక దాంట్లోనే తడి ఉంటుంది, ఆకు నీళ్ళు వేసుకోవద్దు, కడిగిందా కదా. ఇక చూడండి, ఇది మంచిగా సోయి కూర, ఇది వచ్చేసి కొయ్యి కూర. ఇక ఇప్పుడు మంచిగా మన దగ్గర ఉన్న బలమంతా వేసి పప్పుకు, ఆకుకూరకి ఫ్రెండ్షిప్ చేయాలి మనము. మంచిగా వాళ్ళు ఫ్రెండ్ కావాలి. ఇప్పుడు అయినాక మనం వడలు వేసుకోవాలండి. చూడండి, ఇక పసుపు వేస్తున్నాను మంచిగా, కొంచెం పసుపు, తర్వాత ఉప్పు చూసేసుకోవాలి. ఉప్పు ఒకసారి వేసుకోవద్దు, ఆకుకూరలు ఉన్నాయి కదండి మనకు, ఆకుకూరలలో కొద్ది సాల్ట్ ఉంటుంది, చూసేసుకోండి. ఇప్పుడు నేను 1 చెంచా వేసినాను, మళ్ళీ చూసినాక మళ్ళీ వేస్తా. ఊరికైనా ఉప్పు అయిపోతుంది మళ్ళీ, అందుకనేసి అంతా మంచి కలపాల మనం. పప్పు, ఆకులు అన్నీ కలిపి వడలు వేసుకోవడమే. ఇక్కడ నూనె నేను వేడి పెట్టేస్తున్నా. అమ్మా చూడమ్మా, కలిపిన కొద్దిగా ఉప్పు పడుతుందా? ఇంకో మనం చూసుకుంటే వేసుకోవాలి, ఉప్పు ఒకసారి వేసుకోవద్దు, అందుకే చెప్తున్నాను నేను. మరి ఇంకా కొంచెం అది కలిపినాక మళ్ళీ చూసి మళ్ళీ వేద్దామమ్మా. ఆకుకూరలు ఉంటాయి కాబట్టి మనకు అందాజు అనేది అర్థం కాదండి. 1 చెంచా అయితే ఆకుకూర మొత్తం కలిసేటట్టు నీళ్ళ తడి లేకుండానే విసుకాలి. దీనికి మొత్తం 1 టీ స్పూన్ ఉప్పు పడుతుందండి, అంతే అందాజు వచ్చేసి. చూడండి, అట్లా మంచిగా టెక్స్చర్ ఇట్లా రావాలి మనకి, ఇట్లా కలుపుకోవాలి మంచిగా. మనం వేసిన శనగపిండి, మనం వేసిన బియ్యం పిండి మన క్రిస్పీనెస్ ఇస్తాయి అవి రెండు. ముద్ద కట్టుకుంటుందమ్మా. చూడు ఇప్పుడు చూడు, సాల్ట్ చూడమ్మా, చూడండి కట్టుకుంటుంది. అట్లా కట్టుకోవాలి మనకు మంచిగా. చూసారా, మన వడల టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు సన్నం మంచి వడలు వేసుకోవాలి. మరి లావ్ వేసుకుంటే మెత్తగా వస్తాయి, సన్నం వేసుకుంటే క్రిస్పీ వస్తాయి. మీకు లావ్ కావాలంటే లావ్ వేయండి, సన్నం కావాలంటే సన్నం వేయండి. మేమైతే మీడియంగా వేస్తామండి. చూడండి మేము ఎట్లా వేస్తామో. ఉప్పు కరెక్ట్ ఉందమ్మా? ఇంకేయాలా? ఓకే, సరే. కొద్ది ధనియాల పొడి వేద్దామా, కొంచెం అంత వేయాలి కదా. చూడండి, ఇగో ఇప్పుడు అంత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాం మళ్ళీ. ఎందుకనంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మనకి వడలల్లో. ఓకేనా? అంతే.
ఇంట్లో చేసుకోవాలి. చూడండి ఇగో నేను ఇస్తాను. చూసిరా అండి, ఇంత సైజ్ చేసుకోండి, భలే ఉంటాయి మనకి. చూడండి కొంచెం ఇట్లా అనుకుంటా నూనెలు వేసేసుకోవాలి అంతే మంచిగా. అసలు మనకి ఏం విరిగిపోతుంది అన్న టెన్షన్ ఏం లేదు. అంటే మొదటిది కదా ఇట్లనే వత్తాలి. ఇట్లా వత్తుకుంటూ పోతే రౌండ్గా వస్తుంది. నీరజ మనం నూనెలు వేద్దాం రండి. ఇట్లా చూడండి కొంచెము సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మరీ ఇక్కడేమో ఇంకొకటి కూడా వేసేసుకుందాం. ఇంకోటి ఏమో చూసారా, ఇప్పుడు దీన్ని కదపకుండా ఫస్ట్ వేసింది టర్న్. బాగుంటాయి కదండి ఈ వడలు అయితే మనకి సూపర్గా ఉంటాయి. ఇవి ఎందుకు బాగుంటాయి? మంచిగా ఉంటాయి, రుచి ఉంటాయి. అంతే. అక్కడ అమ్మ ట్రై చేస్తుందండి, ఇక్కడ అమ్మ. మేము చెయ్యి మీదనే ఎందుకు చేస్తున్నామంటే క్లాత్, ఆకు అవన్నీ మీ ఇష్టం అండి. మాకైతే ఇట్లా అలవాటు ఉందని మేము చేస్తున్నాము. మీరు ఎట్లనైనా చేసుకోండి. ఒక క్లాత్ మీదనే చేస్తారా, కవర్ మీదనే చేస్తారా, అరటాకు మీద చేస్తారా, అది మీ ఇష్టం అండి. మేమైతే ఇట్లా చేసేస్తున్నాం. చూడండి ఎట్లా చేస్తే అట్లా వచ్చేస్తుంది మన వడ. అంతేనా? ఇప్పుడు సైడ్ల నుండి వేసేసుకుందాం. ఓకేనా? మన వడలు ఇప్పుడు నేను ఇంతసేపు సిమ్ పెట్టినా, ఇప్పుడు హై పెట్టినా, ఎందుకంటే కొంచెం లోపల కూడా ఉడకాలి కదా వడ అనేది మనకి. అట్లా ఇప్పుడు మనం ఇట్లా చేమి చేసుకొని గుడ్డ మీద వేస్తాం కదా, ఒకవేళ తడి ఉన్నా కానీ దానికి ఇంపుతుంటుంది మంచిగా. చేస్తుంటే కూడా తొందరగా. చూసిరా అండి టిప్ చూడండి, మీరు ఒక క్లాత్ మీద, మీరు కాటన్ క్లాత్ మీద మంచి చేసి అన్నీ వేసుకోండి. వేగేలోపు మనకి అక్కడ ప్రెస్సింగ్ అయిపోతాయి. చూసిరా ఇగో ఇట్లా సూపర్గా వస్తున్నాయి కదా మన వడలు అనేది. అట్లా చేసుకోండి మీరు కూడా. మనం ఏ ఆకులు కవర్లు పెట్టన అవసరం లేదండి. అన్ని తన్నగా పండ్లు, ఇట్లాంటి పండ్లు అయితేనే మనకు తొందరగా అయిపోతాయి. ఇప్పుడు వచ్చేది బోనాల పండుగ, మంచి ఎంజాయ్ చేయండి చేసుకొని మీరు కూడా కదండి. ఈ వర్షాకాలం కానీ సాయంత్రం కానీ వేడివేడిగా ఏమో తినాలనిపిస్తుంది. మరి ఇంట్లో చేసుకుంటే తొందరగా అవుతుంది కదా. అంతే కదా, ఏదైనా కష్టపడితేనే నోటికి అందుతుంది. అట్లా చూసిరా మన వడలు ఎంత బాగా వస్తున్నాయిగో. మేము ఇట్లా పట్టుకున్నా కానీ ఇగో చూడండి, ఇగో మనకి ఎక్కడ విరుగుతుందా, ఎన్ని ఆకుకూరలు వేసినాం ఇందులో మనము, అయినా విరగదు. అంతే, ఎందుకంటే మనము టెక్స్చర్ గురించి బియ్యం పిండి శనగపిండి 2 యూజ్ చేసినాం కాబట్టి మనకు విరిగే ఛాన్సెస్ లేదండి. అట్లా అన్నమాట సంగతి. వేడిగా బంగారం కలర్ వచ్చేటట్టు మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. తొందరగా తీస్తే లోపలంతా మెత్తగా ఉంటుంది. తిన్నా కానీ బాగుండదు. నిదానమే ప్రధానం ఈ వడలకి. ఆలస్యంగా కాలితే దబదబ కాలి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది కదండి. ఎంత నిదానంగా మనం చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి మన వడలు. ఓకే, అందు గురించి అనేసి ఏదైనా మనం తొందర పడ్డాం అనుకోండి అది బాగుండదు. కొద్ది నిదానంగా మనం ఏది చేసినా కానీ సక్సెస్ అవుతుంది కదండి. అట్లా మనం అదే అనుకోవాలా. ఉరికి పాలు తాగకుండా నిలబడి నీళ్ళు తాగాలి కదండి. కదా, ఇవేంది సామెతలు చెప్తుంది అనుకున్నారు. అది ఉన్న సామెతనే చెప్తారు. పెద్దోళ్ళందరూ చెప్పిన మాటలే కదా ఇవన్నీ, మన మాటలు కావు ఇవి. మన పెద్దోళ్ళ నుండి వస్తున్న మాటలు ఇవన్నీ. అట్లా ఎంత మంచి గోల్డ్ కలర్ చేస్తే అంత మంచిగా మన వడలు అనేది వస్తాయండి. అదొక్కటి చూసుకోండి, క్రిస్పీ ఉండాలి. మీకు ఇష్టం ఉంటే ఇవి కొంచెం చాట్ మసాలా స్ప్రింక్ చేసుకొని తినండి, లేదు అంటే ఇట్లనే తినండి. మీ ఇష్టం, మీ చాయిస్ కదండి. నిజం చెప్పాలంటే నాకు చాట్ మసాలా ఇష్టం ఉండదండి. అది తింటాం కానీ గొంతులా ఎందుకో నాకు నచ్చదు, అది ఆ ఫ్లేవర్ నచ్చదు. చాలా అందరికి ఇష్టం ఆ ఫ్లేవర్, అందు గురించి చెప్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది మనకి. అట్లా అనమాట. ఇక కలరు టెక్స్చరు ఇంకా చూడండి, చూసిరా ఎంత బాగా వచ్చిందో. అట్లా కాలితేనే మంచిగా ఉంటాయి, లేకపోతే ఆ వడలు లెక్క ఉండయండి. చేసినాక ఉన్న రుచి పోతుంది. అక్కడక్కడ మనకు శనగపప్పు అనేది కనిపించాలి ఇట్లా, అప్పుడైతే నా వడకు అందం కదండి. ఇప్పుడు ఇవి ఇక్కడ వేసేసుకుందాం. ఒక జాలి బుట్టలో అన్నీ మీరు తీసి వేయండి, ఏమన్నా ఎక్స్ట్రా నూనె ఉంటే మనకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక చూడండి ఈ కలర్ తీయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే
ఇంకొక ట్రిప్ వేసుకుందాము. ఇవన్నీ ఏమున్నాయో తీసేసుకుందాము. మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయండి వడలన్నీ మంచిగా. చూడండి మెల్ల నిదానంగా వేసుకోండి. తొందర పడి పైనుండి అట్లా వేసేసుకుంటే మళ్ళీ మన మీద చిట్లే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇంకోటి వేస్తా. ఫస్ట్ ట్రిప్ 4 అయింది కదా, ఈ ట్రిప్ ఇంకొకటి ఎక్స్ట్రా పెంచేద్దాం. ఇంకా అన్ని ఇట్లా డీప్ ఫ్రై అయినాక మీకు చూపిస్తామండి, సరేనా? మసాలా వడలు సూపర్ కదా, ఎంత మంచిగా వచ్చినాయి చూడండి మీరే. ఇగో అద్భుతంగా వచ్చినాయి. ఇగో చాలా మందం చేయొద్దు, చాలా సన్నగా చేయొద్దు. మంచిగా అట్లా చేసుకుంటే మంచిగా గాలుతాయి. మనం నామూలు మంచిగా రుచిగా షాప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనమే ఇంట్లో మంచిగా చేసుకొని తినొచ్చండి కదా. ఎంత బాగా వచ్చినాయి. మీరు కూడా చేస్తారు అనుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అసలు వంటలతో మేము వస్తూనే ఉంటాం. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే కూడా మాకు కామెంట్ చేయండి కదమ్మా. అంతే, తీసుకోమ్మా, టేస్ట్ చేయి. చేయమ్మా, చెయ్యి. ఫస్ట్ మా అమ్మ, తర్వాత నేను. ఓకే, బాగానేమ్మా. నేను కూడా చేస్తా. మంచిగా లోపల కూడా ముద్దు గాలి. సూపర్. వర్షాకాలం సాయంత్రం పూట చేసుకుంటే మనకు వేడిగా మంచిగా ఉంటుంది. చేసుకోండి మీరు కూడా. మేము ఎట్లా చేసినాం మీరు అట్లా చేసుకోండి. నిజంగా చెప్తున్నామండి, ఎంత మంచిగా తెలుసా. షాప్ కూడా బయట బజ్జీల బండి పైన కూడా తీసుకునే అంతకంటే టేస్ట్ అని. ఇక్కడ అయినా క్రిస్పీ, లోపల సాఫ్ట్. అదర్స్ ఏదైనా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది, అంత మంచిగా కదమ్మా. తప్పకుండా చేసుకోండి మీరు కూడా చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి, బాయ్.